చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంబు జీలలు నా రాజు చేతులలో ఘోరంబు జీలలు చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను దురితంబు తలంపులే పరమ గురుని శిరముపై దురితంబు తలంపులే పరమ గురుని శిరముపై నెనరు లేక మొత్తెనయో ముల్ల కిరీటమై నెనరు లేక మొత్తెనయో ముల్ల కిరీటమై చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు పరుగెత్తి పాదములో చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు పోటులు చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను చూడరే సిలువను వ్రేలాడో యేసయ్యను. అందరం కూర్చుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా మరియమ్మ వైఫ్ ఆఫ్ ముని ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం తండ్రి. నా దేవా నా ప్రభువా నీకే స్తుతులు స్తోత్రం చెల్లించి అడుగుచున్నామునైనా ఉదయకాల సమయంలో నిన్ను స్తుతిస్తుండగా ఆదరిస్తుండగా నా ప్రభువా నీవే నాకు స్తుతులు స్తోత్రం చెల్లించి అడిగి ఏడుకొంచున్నాను తండ్రి. నా ప్రభువా నీకే స్తుతి స్తోత్రం లేనటువంటి దినాల్లో నీ కుమారులు నీ కుమార్తెలు బయలుదేరుచుండగా నువ్వే మాకు అండదండగా ఉన్న స్తుతించి ఆదరించి నా ప్రభువా నీకే స్తుతి స్తోత్రం చెల్లించి అడుగుచున్నానైనా నా ప్రభువా ఈ చిన్న ప్రార్థన నాకు ఇచ్చినందుకు నీకే స్తుతి స్తోత్రం చెల్లించి నా ప్రభువా నీ తండ్రి నీకే స్తుతి స్తోత్రం చెల్లించి పరిశుద్ధమైన తండ్రి నీ పరిశుద్ధ పాదంలో చిన్న ప్రార్థనను క్షమించి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రైట్, చరణ్ ముందుకు వచ్చి నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చదవగా విందాం. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనియు యునుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దించును గాక. పేరేమమ్మా? రానమ్మ పక్కన. మీ పేరే ప్రార్థన చేస్తారా? ఏం పేరు? ఆలస్యం ప్రార్థన చేస్తారు. అందరు ప్రార్థనలోకి భవించుదాం.
ఆశ్రయించ ప్రభానికి స్తోత్రం. నేను ఆ ఎగ్జామినేషన్ అనుమతి చేస్తున్నాను, జ్ఞానం దీవించి ఎంతో ఆశ్రయించ ప్రభానికి స్తోత్రం. నేను అని బంగారు పాదలకు స్తుతులు స్తోత్రం. దీవించి ఎంతో ఆశ్రయించమని ప్రభా నీ దాసుడు ఏం వాక్యం చెప్తాడు, ఏం కథ నీకే తెలిసిన మాకేంత దేవాన్ని స్తుతులు తండ్రి. దీవించి ఎంతో ఆశ్రయించ ప్రభానికి స్తోత్రం. నేను ఎందరైతే నేను ఏ ఆపత్తోని ఏ ఎక్కతో వచ్చినా నువ్వే దీవించినంత ఆశ్రయించ ప్రభానికి స్తుతులు స్తోత్రం. నేను ఆ తండ్రి వాక్యం ఏందో తండ్రి వాక్యం మాకు దయచేయబడుతున్న ప్రభానికి స్తుతులు తండ్రి. నేను ఈ ప్రార్థన ఇచ్చినందుకు నాకు స్తుతులు స్తోత్రం, ఈ వందనాలు స్తుతులు స్తోత్రం. దీవించేంత ఆశ్రయించమని మా పరివించడని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్నిసార్లు లోకంలో ఉన్న వాటి వైపు తిరుగుచు మరి వాటి తట్టు చూస్తూ వాటిని ఆకర్షిస్తూ కొన్నిసార్లు అనేకమైన వాటి వైపు చూస్తూ మనం ఆకర్షితులం అవుతూ ఉంటాము. అది కావాలని చూసిన వెంటనే కావాలని ఆశిస్తూ ఉంటాము. మరి ఆశిస్తాము కానీ కొన్ని పొందుకుంటాము, కొన్ని పొందుకోలేకపోతూ ఉంటాము. ఆశించినప్పుడు అవి మనకు ఆకర్షితులమైనప్పుడు, అది కావాలని ఆశించినప్పుడు మరి వాటి వైపు ఖచ్చితంగా నేను తీసుకోవాలి అని ఒక పట్టుదలతో వాటి వైపు చూస్తూ వాటిని ఆకర్షించి మరి అనేకసార్లు మనము తప్పిపోయిన స్థితిలో కూడా ఉన్నాము. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము గమనించినట్లయితే, స్త్రీ ఆ వృక్షమును ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునై ఉన్నది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. ఇక్కడ చూసినట్లయితే మొదటి నుంచి గమనించినట్లయితే మరి ఈ సృష్టి యెహోవా దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టి ఆరంభంలో మొదటిగా మరి ఆదామును చేసి ఆదాము తన ప్రక్కటి ఎముకల నుండి అవ్వను చేసినాడు. మరి మనకు మొదటిగా తల్లిగా పిలువబడిన అవ్వ, ఆ స్త్రీ ఎవరంటే అవ్వ. అయితే చూడండి, తను మొదటిగా మరి అక్కడ అరణ్యంలో తిరుగుచు ఉంటున్నప్పుడు వారి వయస్సు వాళ్ళది ఎలాదంటే చిన్నపిల్లల లాంటి మనస్తత్వము కలిగి మరి వాళ్ళు ఒక తోటలో వారిని ఉంచినప్పుడు వాళ్ళు తిరుగుతూ ఉంటూ వారి జీవనాన్ని వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు. అలా కొనసాగిస్తూ వారి ప్రయాణాన్ని సాగిస్తూ మరి చిన్నపిల్లల వల్ల జీవిస్తూ ఉంటున్నప్పుడు మనము గమనించినట్లయితే అప్పటి వరకు వాళ్ళకి ఒకటి ఇది చెడు. ఇప్పుడు చిన్నపిల్లలకు ఏదైనా కానీ ముట్టుతూ ఉంటారు, ఏదైనా కానీ ఆడుకుంటూ వారి మనస్తత్వమే వేరు. ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఇలాంటిది, అది అలాంటిదని వారికి ఏమీ తెలీదు. ఏదైనా ముట్టగలుగుతారు, ఏ విధంగా అయినా జీవించుచూ ఆడుచూ ఉంటారు. అలాంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటూ మరి ఇది ఏది చెడు ఏది మంచి అని అనకుండా మరి ఆ తోటలో వారు ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్న సమయంలో మరి పళ్ళను తినుకుంటూ మరి జీవిస్తూ ఉంటున్న సమయంలో మరి సాతాను ద్వారా మరి అవ్వ ప్రేరేపించబడి మరి ఆ సాతానుడు అవ్వ వైపు చూసి మరి ఈ తోటలోని పళ్ళన్నీ తినకూడదా అవన్నీ ప్రస్తావించి అదంతా చేసినప్పుడు మరి అవ్వతో ప్రస్తావించినప్పుడు సాతానుడు అంటాడు, చూడండి అది మంచి చెడ్డలను తెలియనిచ్చి పండు, మరి మీరు దాన్ని దినమున ఒక స్థితిలో మీరు ఉంటారు అని వారికి తెలియపరుస్తూ ఉంటున్నప్పుడు అవ్వ వచ్చి దాన్ని ప్రత్యేకంగా చూసినప్పుడు అవ్వకు ఎలా కనిపించిందంటే చూడండి, తన కన్నులకు అందమైనదియో వివేకమిచ్చుటకు రమ్యమైనదియో నై ఉండుట చూచినప్పుడు ఆమె చూచినప్పుడు ఆ పండు ఎలా కనిపించిందంటండి, అందముగాను రమ్యముగాను కనబడగానే అవ్వ ఏం చేసిందంటే ఆ పండుగ ఆకర్షితురాలైపోయింది. అందంగా కనిపించినప్పుడు
ఇంకా ఎలాగైనా దీన్ని తీసుకోవాలని తనకి ఆకర్షితులైపోయింది. చూడండి, మనము దాడి పొరుగున వెళ్తున్నప్పుడే కానీ లేదైనా ఎవరింటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు మరి మనకెంతో ఇష్టం. ఏంటి ఆడవాళ్ళకి ఇష్టమైనవి పువ్వులు కదా, పువ్వులు. మరి ఈ సీజన్లో మల్లెపూలు అంటే ఇష్టం. ఎవరి చెట్ల కన్నా మల్లెపూలు పూసి అనేకముగా ఉన్నాయనుకోండి, ఏమవుతాం అప్పుడు మనం వాటికి ఏమవుతాము? ఆకర్షితులు అవుతాము. అబ్బా ఈ పూలు ఎంత బాగున్నాయో అని అంటాము. కొన్నిసార్లు అనుకుంటాము మరి వీళ్ళు కూడా కొంచెం ఏమైనా తెంచుకొనిస్తే కొన్నైనా తీసుకెళ్ళగలుగుతాను అనే ఆశ కూడా కలుగుతుంది. కానీ ఇచ్చేవారి యొద్ద అడుగుతాము, ఇయ్యని వారి యొద్ద సైలెంట్గా వెళ్ళిపోతాము. అదే విధముగా అవ్వ కూడా అలాగే ఆకర్షితురాలయ్యింది. మరి తను చూసినప్పుడు కన్నులకు అందముగాను మరి రమ్యముగాను కనబడినప్పుడు మరి ఎలాగైనాను దాన్ని ఇక స్వీకరించాలని తీసేసుకొని ఆ పండును తిని మరి ఆదాముకు కూడా ఇచ్చి అప్పుడు వారు పాపమునకు గురి అయినారు, పాపాన్ని కొని తెచ్చుకున్నారు. మరి చిన్నపిల్లల వంటి మనస్తత్వము కలిగిన వారు అప్పటి వరకు మరణము కూడా లేదు, అప్పటి వరకు మరణము కూడా లేదు. మరి ఎప్పుడైతే వారు ఆ పండును చూసి వాటికి ఆకర్షితులయ్యి వారు అప్పుడు తిని ఎప్పుడైతే తీసుకొచ్చుకొని తిన్నారో అప్పుడు వారు పాపానికి గురి అయినారు, పాపాన్ని కొని తెచ్చుకున్నారు. మరి యెహోవా దేవుడు చెప్పాడు, మీరు అన్ని తోటలోనే ఉన్నటివి అన్నీ తినొచ్చు కానీ అదొకటి మాత్రం మీరు తినకూడదు అని చెప్పినప్పుడు కూడా వారు వినకుండా ఏం చేశారంటే దాన్ని చూసి సాతాను ద్వారా ప్రేరేపించబడి వారు ఆ పండును ఎప్పుడైతే చూశారో అది ఆ పండుకు వారు ఆకర్షితులైపోయినది. అవ్వ ఆకర్షితురాలైపోయి ఆ పండును తీసుకొని ఆదాముకి ఇచ్చి వారు ఇరువురు తినేసి పాపము చేశారు. మరి యెహోవా దేవుడు వచ్చి పిలిచినప్పుడు వారు చేసినది పాపమని వారు ఏ స్థితిలో ఉన్నారో వారు ఎరిగి మరి దాక్కొని ఆ యెహోవా దేవుడి ముందుడికి రాలేని స్థితిలో వారు ఉండి నిలిచిపోయారు. మరి అంతకుముందు అయితే దేవునితో సహవాసం చేస్తూ ఉండే స్థితిలో వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు ఆ పండుగ ఆకర్షితులయ్యి ఆ పాపమును చేశారో అప్పుడు వారు దేవునితో సంబంధాన్ని సహవాసాన్ని కోల్పోయారు, ముందుకు రాలేకపోయారు. మేము పాపము చేశాము, మేము ఈ స్థితిలో ఉన్నామని వారు ఒక చెట్టు చాటున దాక్కొని దేవుని ముందరికి రాలేని స్థితిలో ఉన్నారు. చూడండి, మనము కూడా అనేక సార్లు లోకంలో జీవిస్తున్న మనము వేటికి ఆకర్షితులం అవుతున్నాము, వీటిని చూస్తూ ఉంటున్నాము. మరి సాయంకాలం కాగానే మరి మంగళవారము మరి ఆదివారం రోజు శుక్రవారం రోజు ప్రార్థనలు జరుగుతాయి మందిరంలో, లేదా వీధి సువార్త కూడికలలో వీధి కూడికలు కూడా జరుగుతాయి. మనము వేటికి ఆకర్షితులం అవుతున్నాము అంటే సాయంకాలం కాగానే టైం చూస్తాము. ఏం చూస్తామండి? టైం చూస్తాం. వేటికి ఆకర్షితులం అవుతున్నాము? సీరియళ్ళకు ఆకర్షితులం అవుతున్నాము, మరి మొబైల్కు ఆకర్షితులం అవుతున్నాము. యవ్వన బిడ్డలైతే మొబైల్ దారిన నడుస్తుంటే కూడా మొబైల్లే చూస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నవి వ్యర్థమైన వాటి వైపు చూస్తూ ఆకర్షితులమయ్యి మన జీవితాలను పాడు చేసుకొని పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటున్నాము. మరి యేసు ప్రభుల వారు తన కలువరి సిలువలో తన ప్రాణాన్ని త్యాగంగా చేసి రక్తమును కార్చి శుద్ధులుగా చేసిన మనల్ని తను ఏర్పరచుకొని తనను బిడ్డలుగా ఏర్పరచుకున్న మనముకు మరి ఆ విధముగా ఆయనతో సహవాసము కలిగి ఉండాలి కదా. మరి ఆయనతో సహవాసము కలిగి ఉండలేకుండా మరి మనము పాపానికి ఆకర్షితులవుతూ, మనకు తెలుసు, అవ్వకు కూడా తెలుసు ఆ పండు తినకూడదు అని చెప్పిండని తెలుసు, కానీ ప్రేరేపించబడి మరి ఆ పండును చూసినప్పుడు అది కన్నులకు రమ్యముగాను కనబడినప్పుడు, అందముగా కనబడినప్పుడు దానికి ఆకర్షితులైపోయింది. ఇనుముకు అయస్కాంతం ఏ విధంగా అతుక్కుంటుందో ఆ విధంగా అతుక్కుపోయారు. మనము కూడా కొన్ని సందర్భాలలో అటువంటి స్థితిలోనే ఉంటాము. సీరియల్ ముందు కూర్చున్నామంటే భర్త వచ్చి అన్నం పెట్టమన్నా వినలేని స్థితిలో ఉన్నాము, ఆకర్షితులం అయిపోతూ ఉంటున్నాము. మనము కాకుండా ఆ ఛానల్ మనకు పెట్టరాదు, కానీ అరే ఆ ఛానల్ పెట్టండిరా, ఆ మూవీ ఆ సీరియల్ వస్తుంది పెట్టండి, ఆ నాటికి వస్తుంది పెట్టండి, వాడు చంపిండో వీడు దించిండో అంటే చూడండి,
నిన్న చూసిన ఎపిసోడు, మొన్న చూసిన ఎపిసోడు, మరి నెల క్రితం కాదు, సంవత్సరాలు తడబడి వస్తూ ఉంటాయి. స్టార్టింగ్ నుంచి చూసిన ఎపిసోడ్లు గుర్తుకుంటాయి, కానీ నిన్న విన్న ప్రసంగం మనము గుర్తుంచుకోలేని స్థితిలో ఉంటున్నాము. మరి మనం దేనికి ఆకర్షితులం అవుతూ ఉంటున్నాము? లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులం అవుతున్నామా? మరి దేవుని వాక్యానికి ఆకర్షితులం అవుతుంటున్నామా? మనం పాపంలో పడిపోకూడదు, మనము మరి పాప స్థితిలో ఉండకూడదు అని మనకు రక్షణనిచ్చి పిలుచుకున్న దేవుని వైపు చూస్తూ, ఆ సిలువను చూస్తూ మనము సిలువకు ఆకర్షితులము కావాలి. ఎప్పుడైతే నువ్వు సిలువను చూస్తావో సిలువను గూర్చిన రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది. మరి సీరియళ్లను చూస్తే తగిన పాపము నీకు అనుగ్రహించబడుతుంది. దేవునితో సహవాసాన్ని కోల్పోతావు, ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకోలేవు. నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ వాటికి ఎప్పుడైతే ఆకర్షితులు అవుతారో, ఎప్పుడైతే వాటిని ఆకర్షింపబడతారో అప్పుడు మనము పాపాన్ని కొని తెచ్చుకున్నట్లే. నువ్వు ఎంత అటు చూసి తండ్రి తండ్రి అని పిలిచినా, దేవుడు నీకు సమాధానం ఇచ్చినా అది మధ్యలోనే ఆగిపోతుంది, కానీ నీ దరికి చేరదు. తండ్రి నన్ను క్షమించని దినమున ప్రార్థన చేస్తావు, మరలా వెళ్ళి నువ్వు అదే చేస్తూ ఉంటావు. అప్పుడు నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు? నువ్వు ఎలా దీవించబడతావు? చూడండి, అంతకుముందు దేవునితో సమాధానము కలిగి మరి సహవాసము కలిగి ఉన్నవారు దేవునికి ఎదుటకు రాలేకపోయారు. మరి మనకు దేవుని సన్నిధికి తగిన సమయాల్లో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు కూడా మనము వాటికి ఆకర్షితులం అవుతూ మరి వీధులలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము, కానీ ప్రార్థన జరుగుతుంది, మరి దేవునికి సన్నిధికి వెళ్ళాలి, మరి నేను వెళ్తాను అనే ఆలోచన కూడా లేకుండా మనము లోకము వైపు చూస్తూ, లోకంలో ఉన్న వాటి వైపు చూస్తూ వాటిని ఆకర్షితులవుతూ మన జీవితాలను పాపపు స్థితిలోకి మనమే నెట్టి వేసుకుంటూ ఉంటున్నాము. యవ్వన బిడ్డలైతే మొబైల్, యవ్వన బిడ్డలు కాదండి, ఎవరైనా ఇప్పుడు పెద్ద ఫోన్స్ వచ్చినాయి కాబట్టి వాటిని చూస్తూ రాత్రి పగలు అంటూ తెలియకుండా మరి కుటుంబాల్లో కూడా సమాధానము లేకుండా వారు వాటికి ఆకర్షితులు అవుతూ ఉంటున్నారు. మరి భర్త ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో తెలియదు, మరి పిల్లలు ఎలా చదువుచున్నారో తెలియదు. మరి వాళ్ళ ప్రపంచం వారిది, మన ప్రపంచం మనదిగా జీవిస్తూ మనం ఉన్నట్లయితే మరి కుటుంబం ఎలా బాగుంటుంది? మరి దేవుని గూర్చిన ఆలోచన ఏ విధంగా వస్తుంది? మన కుటుంబంలో మరి ఒక సమయంలోనైనా మరి బిడ్డలను కూర్చోబెట్టుకొని కుటుంబం అంతా కలిసి తగిన సమయంలో ప్రార్థన చేద్దామండి. పాటలు పాడండి, నైనా నాకు పాటలు పాడరాదు, మరి సీరియల్ నీకు పెట్టరాదు, ఛానల్ పెట్టరాదు, మరి ఏ విధంగా పెట్టించుకుంటున్నావు పిల్లలతో? మరి ఏ విధంగా నువ్వు మొబైల్ వాడుతూ ఉంటున్నావు? ఏ విధంగా మీరు ఆ చెడు వ్యసనములకు బానిస అవుతూ ఉంటున్నారు? అదే విధముగా నైనా కూర్చోండి, ప్రార్థన పెట్టుకుందాము, టీవీ ఆఫ్ చేయండి, మొబైల్ ఆఫ్ చేయండి, వాక్యం చదవండి, ఒక పాట పాడండి అని మనము దేవుని సన్నిధికి ఆకర్షితులమైనట్లు ఎప్పుడు ఉంటామో అప్పుడు మనము దీవించబడతాము. అప్పుడు పాపము మన దరికి రాదు. అప్పుడు మనం ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుచూ ఉంటామో అది మనము పొందుకోగలుగుచూ ఉంటాము. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే, ఒకానొక దినమున సాయంకాల సమయంన దావీదు ఒక మేడ గది మిద్దె మీదకి ఎక్కినప్పుడు తన కిందికి చూసినప్పుడు ఒక స్త్రీ ద్వారా పాపానికి లోనవుతూ ఉంటాడు. అతను చూసినప్పుడు ఆకర్షింపబడతాడు, అమ్మాయికి ఆకర్షింపబడి తను పాపాన్ని కొని తెచ్చుకొని ఒక పాపము చేసినందున తాను మరణాన్ని కొని తెచ్చుకుంటాడు. తన సంతానానికి మరణము ప్రాప్తిస్తూ ఉంటుంది. మరి ఆ అవ్వ చేసిన పాపము వలన పండుగ ఎప్పుడైతే ఆకర్షింపబడి పాపము చేసిందో అప్పుడు ప్రతి మానవాళికి మరణము సంభవించింది. మరి దావీదు చేసిన పాపము వలన దావీదు ఒక అమ్మాయికి ఆకర్షితురాలయ్యి ఎప్పుడైతే పాపము చేశాడో అప్పుడు తన కుటుంబానికే మరణము వచ్చింది. తన కుటుంబంలోని తన సంతానాన్ని కోల్పోయాడు. చూడండి, ఇకనైనా మనము మారు మనసు పొందుకొని మరి వేటికి ఆకర్షితులం అవుతూ ఉంటున్నాము? పువ్వుకి ఆకర్షితులై పువ్వు తెచ్చుకుంటే పర్లేదు, కానీ పాపానికి ఆకర్షితులమై మనం పాపాన్ని కొని తెచ్చుకుంటే ఎన్నిసార్లు మన పిల్లలకైతే మనం ఒక మాట చెప్తాము, వాడు వినకపోతే ఏం చేస్తాము?
ఒకసారి చెప్తాము, మరలా రెండోసారి చెప్తాము, ఇంకా మూడోసారి ఏం చెప్పే ప్రయత్నం చెప్తున్నాను అయినా నీ ఇష్టము, ఏమైనా చేసేసుకో, నాకు సంబంధం లేదు చూడు, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అనేసి ఏం చేస్తారు, వదిలిపెట్టేస్తారు. వాడు తగిన సమయంలో బాగుపడితే సరి, బాగుపడలేకపోతే నేను చెప్పినట్టు విన్నావా, నేను చెప్పినట్టు వినలేదు, అప్పుడుంటే ఇప్పుడు ఈ స్థితి ఉండేదా, బాగుండేవాడివి, ఈ స్థితిలో ఉండేవాడివి అని హెచ్చరిస్తూ ఉంటాడు. అవునా కాదా? మనమే మన కన్న బిడ్డలను ఆ విధముగా హెచ్చరిస్తూ ఉంటే మరి తగిన సమయాల్లో ఆయన దాసుల ద్వారా తగిన సమయాల్లో మీటింగ్ల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని వాక్యము ద్వారా తగు సమయాల్లో దేవుడు కూడా హెచ్చరిస్తూ ఉంటాడు, మా వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ విధముగా జీవించకండి, మరి మీరు ఈ విధముగా ఉంటే మీరు పాపాన్ని తెచ్చుకుంటూ ఉంటున్నారు, నాకు దూరముగా ఉంటున్నారు, మీరు ఈ విధముగా జీవిస్తే మరి మీరు ఒక స్థితిలో ఉంటారు, నేను మీకు దగ్గరగా ఉంటాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మరి దేనిలో తప్పిపోయి ఉన్నారో సరి చేసుకోండి అని అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వినకుండా మన నచ్చినట్లుగా మనకిష్టం వచ్చినట్లుగా అన్నిటి వైపు చూస్తూ ఆకర్షితులం అవుతూ పాపాన్ని తెచ్చుకుంటూ, తండ్రి నా సమస్య తీరట్లేదు, తండ్రి నా మొర వినట్లేదు, తండ్రి నన్ను ఈ స్థితి నుండి మార్చు, నాకు రక్షణను దయచేయి, నా కుటుంబాన్ని మార్చు, నా బిడ్డలను దీవించు. ఏ విధంగా దీవిస్తాడండి? ఎన్నిసార్లు చెప్పినా మనము వినకపోతే మనము దీవించబడలేము. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఆలోచన చేద్దాం. మరి మనం వేటికి ఆకర్షితులం అవుతూ ఉంటున్నాము? మరి దేవుని వాక్యానికి ఆకర్షితులము కావాలి, ఆయన సన్నిధికి రావడానికి మరి మనము ఆకర్షితులమై ఆయన సన్నిధికి రావడానికి ప్రయత్నము చేయాలి. మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో శిలువ శ్రమల ధ్యాన కోడికల్లో పాలు పొందుకుంటున్న మనము మరి ఆయన శిలువకు ఆకర్షితులమయ్యి ఆయన సన్నిధికి వచ్చే వారముగా ఎలాగైతే ఉంటున్నామో మరి ఇదే స్ఫూర్తితో ఇదే మనసుతో ప్రతి ప్రార్థనకు కూడా మనము రావడానికి ప్రయత్నం చేయాలి. మరి ఆకర్షితులము కావాలి. ఇప్పుడైనా మన జీవితాలను మార్చుకుందాం. మరి తగు సమయములో ఏది విధముగా జీవించామో, వేటికి ఆకర్షితులమయ్యామో, ఇక్కడైనా మన జీవితాలను మార్చుకొని మరి మనం వేటికి ఆకర్షితులమైతే బాగుంటాము. మన జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆయన వైపు చూస్తూ, యేసును చూస్తూ, యేసు వైపుకు చూస్తూ ఆయనకు ఆకర్షితులము కావాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాము. మన సమస్య ఎంతటి పెద్దదైనా ఆయన సన్నిధిలో పెడితే మనము వాటి నుండి పరిష్కరించబడతాము. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం, మనము వేటికి ఆకర్షితులం అవుతున్నాము. ఒక తీర్మానాన్ని కలిగి ఉందాం. అవును దేవా, నేను ఇక నుండి దీనికి ఆకర్షితులయ్యాను, నేను సన్నిధికి రాలేకపోయాను, మరి లోకంలో ఉన్న ఈ పరిస్థితికి ఆకర్షితురాలయ్యాను, నేను ఈ స్థితికి ఆకర్షితులయ్యి మరి పాపాన్ని కొని తెచ్చుకున్నాను. ఇకనైనా నా మనస్సును మార్చు, ఇకనైనా నా మాట తీరును మార్చు, ఇకనైనా నా నడవడికను మార్చు, ఇకనైనా నేను చేసే ప్రయత్నాలను మార్చండి, నీ తట్టు చూస్తూ నీకు ఆకర్షితులమయ్యేటట్లుగా నన్ను మార్చండి అంటూ మనము ప్రార్థన చేసేవారముగా ఉంటూ మరి అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ పాపానికి దూరంగాను మరి దేవుడికి దగ్గరగా ఉంటూ ఆయన వైపు చూస్తూ ఆయనకు ఆకర్షితులమైతూ మరి ఆయన ఇచ్చే రక్షణను మనము పొందుకునేవారుగా మీరు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక ఇటువంటి జీవితము మీరు కలిగి ఉండాలని మీకు తెలియజేస్తూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రేమణదం బిడ్డలారా, అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపు పరిశుద్ధ ఆదివారపు ఆరాధన కార్యక్రమంలో యథావిధిగా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. రేపు ఉదయము ఎం నాగరాజు ప్రార్థన, నారాజన్ గారి ప్రార్థన, ఆర్ లక్ష్మీదేవి నాగేంద్ర ప్రార్థన, ఆర్ సందీప్ బైబిల్ పఠనం సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను.
మరి మన ఛానల్లో యూట్యూబ్లో మన ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు కూడా. 40 రోజులు కానీ అదేవిధంగా ఆదివారం పూట జరిగే కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియోలు ఈ తీసేవంతా కూడా దాంట్లో అప్లోడ్ చేయడానికే. కాబట్టి మెసేజ్లు మీరు పాడే పాటలు కూడా అన్నీ వస్తాయి. మీ ఫోన్లు ఉంటే దాంట్లో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మీ పిల్లలతో చెప్పి సబ్స్క్రైబ్ చేయండి. మనకు దరిదాపుగా 1000 రావాలి సబ్స్క్రైబర్లు. వస్తే మనకు కొంచెం ఇంకా ఈ మందిరము కొంచెం వృద్ధిలోనికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళతో కూడా నొక్కియండి. బెల్లు గంట తర్వాత సంగతి, కానీ మనది వ్యాపారం అది కాదు, కానీ సబ్స్క్రైబ్ నొక్కియండి. రైట్, ప్రార్థన చేసుకుందాం. దయలన మా తండ్రి, కృపలన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతలు. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేయండి. మా ప్రభువా, మరిదిగో నీ సన్నిధిలో చేరిన ప్రతి వారిని దృష్టించమని, ఎవరికి ఏ అక్కర్ల అవసరతలు ఉన్నాయో యేసు నామమున తీర్చి ప్రతి అక్కర్లు తీర్చి నడిపించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును దయచేయండి. స్థానిక సంఘమును, సంఘ పెద్దలను, సీనియర్ సంఘ పెద్దలను, కార్యవర్గ సభ్యులను, స్త్రీల సమాజమును, యవన బిడ్డలను దీవించమని, సండే స్కూల్ బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రభువా, ప్రతి వారికి మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును దయచేయండి. అపాయములను, ఆటంకములను, శోధనలను, విపత్తులను దూరపరచుమని మా ప్రభువా ప్రతి వారిని సంరక్షించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి మందిర వెనకాల నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చము నాయనా. మరి కావలసిన మా ప్రభువా సమృద్ధికరమైన ధనమును, వస్తువులను మీరు ప్రసాదించి ఏ కొరత లేకుండా, లోటుపాట్లు లేకుండా కృప చూపించి మా ప్రభువా మరి దిశగా సంఘ పెద్దలు సంఘము చేయుచున్న ప్రయత్నములన్నింటినీ సఫలము చేసి సమస్తమును సానుకూలపరిచి నడిపించాలని నీ సముఖంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువానికి వందనాలు. మరి రేపు పరిశుద్ధ ఆదివారపు దినమున జరగవలసిన కార్యక్రమాలన్నీ నీ నామానికి మహిమకరముగా జరిగించండి. మా ప్రభువా మరి చివరి 7 రోజుల్లో మా ప్రభువా మరి ఎక్కువగా నీ సన్నిధిలో గడుపుచు ప్రార్థిస్తూ మేము అనుకున్నవి మా ప్రభువా మరి మేము పొందుకోవలసిన కార్యాలు పొందుకోవటానికి కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానమును దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. సుఖమైన కాన్పులు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహ వయసునకు వచ్చిన వారితో అయిన మంచి సంబంధములు కుదిర్చండి. ఉద్యోగం లేని వారికి విద్యార్థులతో అయిన చక్కటి ఉద్యోగములను ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యవన బిడ్డల వారి యొక్క భవిష్యత్తును దీవించి వారు చదువుతున్న చదువులో తోడుగా ఉండి చక్కటి విద్యాభ్యాసము చేయగలిగిన కృపను దయచేయమని, భవిష్యత్తును ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నూతన గృహాలు నిర్మాణం చేసుకున్న వారికి కావలసిన ఆర్థిక వనరులు సమకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా మరి చిన్న బిడ్డల యొక్క భవిష్యత్తులను ఆశీర్వదించండి. వారు చదివే చదువులను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రస్తుతం మా ప్రభువా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులను జ్ఞాపకం చేసుకొని దివ్యమైన జ్ఞానమునిచ్చి మా ప్రభువా మరి చక్క ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అబ్రహాం, సుశాంత్, ధనకిషోర్, మా ప్రభువా కె సుశాంత్ను జ్ఞాపకం చేసుకోండి. సందీపు, పి రాజు, దయామణి, పావని, చందు, కవిత, భరత్, అభికుమార్, చందు, చార్లెస్, కిరణ్, సతీష్, మహేష్, వినోద్, అభి వీరందరిని కూడా నీ నామం పేరిట ఆశీర్వదిస్తూ ఉన్నాం. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉత్తీర్ణులవుట కృప చూపించి బిడ్డల పక్షమును మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. మిగిలిన 2 ఎగ్జామ్స్లో నీ కృప దయచేసి నడిపించి కృప చూపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా దినమంతట్లోని ప్రియ ప్రజలు చేయుచున్న ప్రతి పని పాటలు తోడుగా ఉండి ప్రతి వారి కష్టార్థములను ఆశీర్వదించండి. తలంచిన కార్యములను సఫలము చేయండి. ఎవరైతే అనారోగ్యం చేత పీడించబడుతున్నారో పరిపూర్ణమైన స్వస్థతను శీఘ్రముగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలను యేసు నామమున దూరపరిచి
మీరు కలువరి సిలువలో కార్చిన రక్తము ద్వారా పరిపూర్ణమైన స్వస్థత యేసు నామమును అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా గ్రామమును, గ్రామ ప్రజలను, సమస్త అధికారులను దీవించుమని, నీ కృపలో వర్ధలింప చేయమని వేడుకొనుచు ఉన్నాం. ఈ రీతిగా మీరే సహాయము చేసి మహిమా ఘనత ప్రభావములు పొందుకొనమని చేరువచ్చిన ప్రజలందరిని దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును వీరందరికీ ప్రకటిస్తూ దినమంతా నీ కృపాశీస్సులను వీరికి తోడుగా ఉంచి నడిపించమని, చక్కగా మందిరంలో పరిచర్య చేస్తున్నటువంటి యవన బిడ్డలను, మందిరాన్ని శుభ్రపరుస్తున్న వారిని మా ప్రభువు ప్రతి వారిని ఆశీర్వదించి మహిమ పొందుకొనమని నాజరేయుడు యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చున్నట్లు భూమి నెరవేరునుగాక. మానదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణసులను క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించము, మమ్మను శోధనలకు తేక కిరుడు తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని విన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు ఆసక్తితో ప్రభు సొంకల్లో చేరిన మీకెల్లరకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు, ఈ దినమంతయు మీరు చేయబోతున్న పనిపాట్లకు, వెలుచున్న ప్రయాణములకు, మీ చేతుల కష్టార్థములకు, తలంచిన కార్యములన్నిటికీ, మీ బిడ్డల చదువులు, వారు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లన్నిటికీ సదా తోడైండి నడిపించును గాక. ఆమేన్.